నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని నా మాటల్లో మీకు షేర్ చేయడం అండ్ అంతేకాకుండా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు కొద్దిగానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే అసలు మనసుకు నచ్చిన పని చేయడం ఎలా, మనలో చాలామందికి ఉన్న ప్రశ్న. చిన్నప్పుడు లైఫ్ అంబిషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ నేను సైంటిస్ట్ అవుతా, నేను లాయర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా అని చెప్తారు. కానీ సమయం వచ్చినప్పుడు ఇష్టం లేని కోర్సులు చేస్తూ ఇష్టం లేని జాబులు చేస్తూ బ్రతికేస్తుంటారు. మరికొంతమంది అయితే ఏదో ఒక పని చేస్తున్నాగా ఇందులో డబ్బులు వస్తున్నాయని మారిపోతారు. ప్రపంచంలో ఎంతోమంది ముఖ్యంగా చదువుకునే స్టేజ్లో ప్రతి ఒక్క విద్యార్థి ఒక ప్రెజర్లో పడి బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎవరో చెబుతున్నారని ఫోర్స్ చేస్తున్నారని తీసుకొని లైఫ్ అంతా బాధపడుతుంటారు. అంతా అయిపోయాక బాధపడటం కాదు, డిసైడ్ అవుతున్న క్షణమే ఇప్పుడు చేయబోయే పని నేను లైఫ్ లాంగ్ చేయగలనా, అసలు ఇందులో నేను ఆనందించే విషయం ఏదైనా ఉందా, జీవితాంతం నన్ను నేను ఇలా చూసుకోవడానికి ఇష్టపడతానా, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. ప్రతి ఒక్కరి జీవితానికి వాళ్ళే హీరోలు. ఆ హీరో ఎలా ఉండాలనుకుంటున్నారో, మీ మనసులో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు కనిపించే పిక్చర్లో మీ సమాధానం ఉంటుంది. మీ దగ్గర ఉన్న సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే లైఫ్ అంతా మనం ఎంచుకునే చాయిస్ని బట్టి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. అంటే వాడిలాగా ఉంటే మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతామేమో, వాడిలాగా ఉంటే మనం కూడా బాగా డబ్బులు సంపాదించగలమేమో, వాడిలాగా ఉంటే మనం కూడా బాగా చదవగలమేమో అనుకుంటూ ఉంటాం. ఇలా అనుకోవడం ఫస్ట్ మానేయండి. ఒకరితో కంపేర్ చేయడం వల్ల మనం అనుకున్న పనులు మనం చేయలేకపోతాం. అండ్ అంతేకాకుండా మనపై మనకున్న నమ్మకం పోతుంది. ప్రతి వ్యక్తికి ఇన్నర్ విజ్డమ్ ఉంటుంది. మనసుకు నచ్చింది చేయటం అంటే ఆ ఇన్నర్ విజ్డమ్ చెప్పినట్టు నడుచుకోవటం. మనలో కొంతమంది తమకు ఏం కావాలో ముందే తెలుసుకొని అది చేస్తారు. మరికొంతమంది వాళ్ళ జీవితానికి గమ్యం ఏంటో తెలియక అయోమయంలో ఉంటారు. అసలు ఎందుకు ఇలా ఉంటారు అంటే తమకు ఏం కావాలో తెలుసుకోవాలంటే వాళ్ళ మనసు ఏం చెప్తుందో వినాలి. అలా విన్న వాళ్ళు మాత్రమే తమ మనసుకు నచ్చింది చేయగలరు. మనసుకు నచ్చింది చేయాలంటే అంత సులువైన విషయం కాదు, అయినా మనం చేయగలం. ఎలా అంటే ముందుగా మనం చేసే పనిపై ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఇక్కడ ప్రణాళిక వేయడం సులువే, కానీ దాన్ని ఫాలో అవ్వాలి, కష్టపడాలి, అనుకున్నది సాధించాలని పట్టుదల మనకు ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ పని స్టార్ట్ కాకముందే బుర్రలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నేను ఈ పని చేయగలనా, నేను ఈ పని స్టార్ట్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం మానేసి నేను చేయగలను, ఎవరేమనుకున్నా పర్లేదు అని మీపై మీకు ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. మరికొంతమంది ఉంటారు, నేను ఈ పని చేయలేను, నాపై నాకు నమ్మకం తక్కువ, నాకు చాలా భయం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ ఒక్కటి ఫాలో అవ్వండి. ఓకే, నా గురించి ఎవరేం చెప్పుకున్నా పర్లేదు, అట్లీస్ట్ నేను ఈ పని స్టార్ట్ చేసి ట్రై చేస్తా, ఏదేమైనా పర్లేదు. ఒకవేళ సక్సెస్ అయితే 10 మంది నా సక్సెస్ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే అదే 10 మంది నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటారు అని ఆలోచించండి. ఏదో ఒకరోజు మీ లైఫ్లో మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. అసలు ఇంతకీ మన మనసుకు నచ్చింది చేయటం ఎలా? స్టెప్ 1, మీ హార్ట్తో కనెక్ట్ అవ్వండి. మొదటగా మన మనసుకు ఏం కావాలో తెలుసుకోవాలి. మీ హార్ట్తో కనెక్ట్ అయితే మీ యూనిక్ టాలెంట్స్, మీ కోరికలు తెలుస్తాయి. అప్పుడే మీ జీవితం యొక్క లక్ష్యం అర్థమవుతుంది. స్టెప్ 2, ధైర్యంగా మీ మనసుకు నచ్చింది చేయండి. మీ మనసుకు నచ్చింది ఏంటి అని అర్థమైతే ఇక ధైర్యంగా మీకు నచ్చింది చేస్తూ సరైన దారిలో వెళ్ళటమే. ఇలా చేయాలి అంటే ముందే చెప్పుకున్నాం, ఒక ప్రణాళిక ఉండాలి, దాన్ని టైం ప్రకారం ఫాలో అవ్వాలి, టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా మీ లైఫ్లో ఎదురయ్యే కష్టం అనే ప్రతి ప్రశ్నకు మీరే సమాధానం ఇవ్వండి. అప్పుడు మీపై మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టెప్ 3, మనం చేయాలి అనుకునే పని మీద మనకు నాలెడ్జ్ ఉండాలి, దానిపై ఒక అవగాహన ఉండాలి, దానికి సంబంధించిన ఏదో ఒక పని చేయాలి. అసలు ఈ రోజుల్లో చాలామంది చేసే పనికి చదువుకి సంబంధం ఉండదు. చాలా సందర్భాల్లో ఎవరికి నచ్చిన పని వారు చేయలేకపోతుంటారు. చాలామంది నేను ఈ కోర్స్ చేయడం వలన, నేను ఈ జాబ్ చేయడం వలన నా గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటారు. కానీ ఇక్కడ కొంచెం తెలివిగా ఆలోచిస్తే మన సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అందరికీ ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. వాటితో మనం ఏం చేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. మన దగ్గరున్న సమయం ఖర్చు అయ్యే కొద్దీ జీవితం కూడా ఖర్చు అయిపోతుంది. ఫర్ సపోజ్ రోజుకు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ కోసం ఖర్చు పెడితే కొంతకాలానికి హెల్తీగా తయారవుతాం.
కొంతమందికి రోజుకి 8 నుండి 9 గంటల సేపు ఆఫీసులో ఖర్చు అయిపోతుంది. మిగిలిన టైంలో కనీసం 1 గంట అయినా మీ కలను నిజం చేసుకోవడానికి సమయాన్ని గడపండి. ఇది సాధ్యమేనా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం ఒక మనిషి అనవసరమైన పనులు చేయడానికి కేటాయించే సమయం 2 గంటలు. ఇందులో కేవలం 1 గంట మాత్రమే గడపండి అని చెప్తున్నాం. ఎంతో టాలెంటెడ్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనే వ్యక్తి ఎటువంటి ఫిలిం స్కూల్కి వెళ్ళలేదు. కానీ తన మొదటి స్క్రిప్ట్ పూర్తయ్యాక 1 సంవత్సరం పాటు ప్రతి వీకెండ్ కొద్దిగా షూట్ చేయడం ప్రారంభించాడు. మొత్తానికి ఆ సినిమా పూర్తి చేశారు. ఇవాళ ఈ 2023లో మీ దగ్గరున్న సమయాన్ని మీ గోల్ అచీవ్ చేయడానికి మీరు ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను ఈ బుక్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటి అంటే, కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోండి, ఉచితంగా వచ్చిన సమయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకోవాలి అని. మీకు గన ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా వీడియో ఎలా ఉందో కామెంట్